నమస్తే. బతుకమ్మ పండుగలో మనం ఎంగిలి పూల బతుకమ్మ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా మనం పూలను పెట్టుకుంటూ పూలు పేర్చుకుంటూ బతుకమ్మ ఆడుకుంటామని చెప్తున్నాం. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, మొదటి రోజు అందరం కలిసి ఆడుకున్నది, చివరి రోజు పెద్ద బతుకమ్మ రోజు అందరూ ఆడుకున్నా, మధ్యలో మాత్రం బతుకమ్మ పేర్చుకోవడం అనేది పేర్చుకుంటాం, చిన్నగా నైవేద్యం పెట్టుకుంటాం. ఆ నైవేద్యంతోనే పేర్లు వస్తాయి. అలా వచ్చినటువంటి పేర్లలో 4వ రోజు అమ్మకు వచ్చినటువంటి పేరు నానబియ్యం బతుకమ్మ. నానబియ్యం బతుకమ్మ అంటే ఏంటి? చాలా విచిత్రంగా ఉంటుంది కదా. నానబియ్యం అనేది ప్రసాదం పెడతారా అంటే పెడతారు. మనం వడపప్పు ఎలా పెడతామో బియ్యం కూడా అలాగే నానబియ్యాన్ని మనం నానబెడతాం. ఇది మనం చిన్నప్పుడు చాలామందికి అలవాటు ఉండేది. మరి ఇప్పటి కాలం అయితే పిల్లలకి అంత వండేటప్పుడు చూసే తీరికుందో లేదో కానీ ఒకనాటి కాలంలో అయితే అమ్మ అన్నం వండడానికి బియ్యం నానబెట్టేది. నానబెట్టి పాపం ఆవిడ కాస్త నానే వరకు ఆ పని ఈ పని చేసుకునే లోపల పిల్లలు ఎవరైనా వంటగదిలోకి దూరారా ఆ బియ్యాన్ని కాస్త పిడిగడ పట్టుకొని పరిగెత్తేవాళ్ళు. ఆ చూసినప్పుడు ఏంటంటే అమ్మ పిలిచి, అరే నాన్న బియ్యం తినొద్దురా, పెళ్లి రోజు వానబడుతుంది అని చెప్పేవాళ్ళు. నిజంగా వీళ్ళకి పెళ్ళి అంటే ఏం తెలుసో తెలియదు కానీ కాస్త భయపడేవాళ్ళు, రెండోసారి తినకుండా ఉండేవాళ్ళు. మరి ఇది ఎందుకు భయం పెట్టేవాళ్ళు? నిజంగా బియ్యం తింటే పడుతుందా అంటే, బియ్యం తింటే వాన పడ్డా పడకపోయినా కూడా ఆ పచ్చి బియ్యం నానబెట్టినవి కనుక తింటే అందరి ఈ లోపల ఉన్న జఠరాగ్ని సమానంగా ఉండదు. పిల్లలకు అరుగుదల ఉండి ఉండకపోవచ్చు. అలా ఉండనప్పుడు కడుపు నొప్పి వచ్చే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమ్మ అందులో పెట్టినటువంటి ఒక ఆంక్ష అనమాట. అలా నానబియ్యాన్ని అయితే పెట్టేవాళ్ళు కాదు. కానీ ఏదైనా మనకు వద్దు అంటే పెట్టాలి అని మనకు కోరుకుంటుంది. తీయొద్దు నాన్న అంటే తీయాలనిపిస్తుంది పిల్లలకు. అలాగే ఈ నానబియ్యం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది పిల్లలకు. అందుకని ఆ బతుకమ్మ పండుగలో పెద్దలు ఏం చేశారు, 4వ రోజు అరే నానబియ్యం పెట్టి అదే ప్రసాదంగా పిల్లలకి ఇచ్చారనమాట. అందువల్ల నానబియ్య బతుకమ్మ అయింది. అంటే పిల్లలకి అమ్మ ప్రత్యేకించి వేరే వంట పదార్థాలతోనో వేరే ఏమీ చేయకుండా నానబెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా ఇచ్చింది. అమ్మ ఇచ్చిన ప్రసాదమే అందరికీ పెట్టుకొని పంచుకొని చేసుకునేటువంటి పండుగ నానబియ్య బతుకమ్మ. ఎందుకు అలా ఉంది? నిజమేనా? మరి పండగ అంటే గట్టిగా ఉండాలి కదా అని మనకి ఇప్పుడు నోళ్ళకి అనిపించవచ్చు. నిజానికి పూర్వం ఏంటంటే మొదటి రోజు చివరి రోజు కాకుండా మధ్యలో రోజులంతా పిల్లలు ఆడేవాళ్ళు. ఎవరైనా ఇంట్లో ఉన్న నాయనమ్మో ఇంకెవరో ఉంటే ఒక్క పెద్దావిడ అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పేది అనమాట. అందువల్ల పిల్లలే కదా ఎప్పుడు బాగా ఆశపడుతుంటారు, నానబియ్యం పెడితే చాలే అనుకున్నారు, పెట్టారు. అలా ఆ పండక్కి ఆ పేరు వచ్చింది. సరే, పండక్కి ఏ పేరు వచ్చినా మరి బతుకమ్మ ఆ పేరు అవడం అయితే కరెక్ట్గా ఉండాలి కదా, ఆడడం కరెక్ట్గా ఉండాలి కదా, గౌరీదేవి అందులో పెట్టాలి కదా అన్నది మనం విన్నాం కదా. మరి అలా గౌరీదేవిని పెట్టుకొని బతుకమ్మ పెట్టేటప్పుడు ఆడేటప్పుడు కూడా మనం ఏదో వెళ్ళాం ఆడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టాము, ఆడాము, ఆడుతున్నాం, వస్తున్నాం. ఇప్పుడు చూస్తున్న కాలంలో అంతా ఒకటే. కానీ పూర్వము అలా ఉండేది కాదు. బతుకమ్మ ఆడాలి అంటే తప్పనిసరిగా అందరూ ఒక చోట నుండి ఇంటింటి నుండి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ఆ బతుకమ్మలు పట్టుకున్న వాళ్ళ ముందు నీళ్లు పోసేవాళ్ళమ్మ చక్కగా. ఎందుకంటే అమ్మ రూపంతో ఇప్పుడు గౌరీదేవిని పెట్టాం కాబట్టి సాక్షాత్ అమ్మవారు మన చేతిలో ఉంది. ఆ అమ్మవారి పాదాలకు నీళ్లు పోస్తున్నామనే భావనతో ఈ నీళ్లు పోసిన తర్వాత ముందుకు కదిలేవి. బతుకమ్మలన్నీ వెళ్ళిన తర్వాత ఒక్కచోట ఎక్కడైతే బతుకమ్మలు పెట్టి ఆడాలనుకున్నారో అక్కడ ఊరికే మనం పెట్టినట్టు పెట్టి ఆడలేదు. వాళ్ళంతా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ చూసి ఒక వెంపలి కొమ్మను తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. వెంపలి కొమ్మ కూడా ప్రకృతిలో ఒక భాగమే కదా, వెంపలి కొమ్మను పెట్టడంలో అర్థం ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ చాలా ప్రత్యేకమైనటువంటి ఒక అర్థము, పరమార్థము, పురాణ గాథ, రేపటి తరం ఎలా ఉండాలో చెప్పేటువంటి ఒక పూర్తి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక విశేషమైన స్థితి అందులో ఉంది. వెంపలి అంటే ఎందుకు అంటే ఆ కొమ్మనో చెట్టునో తెచ్చి అక్కడ పెట్టి ఆ తర్వాత ముత్తైదువులందరూ కూడా ముందుకు వచ్చి పసుపు కుంకుమలు చల్లి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి ఆ తర్వాత బతుకమ్మలన్నీ చుట్టూ వలయాకారంగా పేర్చేవాళ్ళు. ఇలా పేర్చిన తర్వాత చక్కగా బతుకమ్మల్ని ఆడేవాళ్ళు అనమాట. ఇలా ఆడుతున్నప్పుడు ఆ బతుకమ్మల్ని ఇక్కడ వెంపలి కొమ్మని ఎందుకు పెట్టారు అంటే ఆ తల్లి సాక్షాత్తు దాక్షాయణి అమ్మవారి రూపు. దాక్షాయణి అమ్మవారు ఎవరు అంటే దక్షుడి కుమార్తె అయినటువంటి దాక్షాయణి. ఆవిడ ఎవరు అంటే పరమేశ్వరుడి ఇల్లాలు. పరమేశ్వరుడి ఇల్లాలు పేరు పార్వతి కదా, అంటే అంతకు ముందు ఉన్నటువంటి రూపం దాక్షాయణి. దాక్షాయణి దక్షుడి కుమార్తె, పరమేశ్వరుడి ఇల్లాలు కాబట్టి దక్షుడికి పరమేశ్వరుడు అంటే అంత ఇష్టం లేనటువంటి సమయం కాబట్టి దక్షుడు తాను చేసుకునే యజ్ఞానికి పరమేశ్వరుణ్ణి పిలవలేదు. అయినప్పటికీ దాక్షాయణి తండ్రి మీదున్న పేరుతో ప్రేమతో పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఒక పిలుపు అవసరమా అన్న ఉద్దేశంతో
శంకరుడు వద్దని వారించినా కూడా వినకుండా పుట్టింటికి వెళ్ళింది. పిలువని పేరంటానికి వెళ్ళినప్పుడు జరిగే అవమానం ఎలా ఉందో అక్కడ జరిగింది. తండ్రి మీద కోపం వచ్చింది తన భర్తను పిలవలేదని. అంటే నువ్వు మామగారి వై ఉండి అల్లుడిని పిలవకుండా, పరమేశ్వరుని పిలవకుండా నువ్వు ఈ యజ్ఞం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నాన్నని పరిపరి విధాలా దూషించిందే కాకుండా ఆ అమ్మాయిని అన్నటువంటి మాటలు విన్న తర్వాత, అంటే ఆ రూపంలో, అమ్మాయి రూపంలో ఉన్న ఆ తల్లి దాక్షాయణి అన్న మాటలకి ఆ తల్లి ఆ యజ్ఞంలోనే బలిదానం అయింది, అంటే ఆత్మాహుతి చేసుకుంది. ఇది మనకు తెలిసిన కథ. ఆ తర్వాత మళ్ళీ అదే తల్లి మళ్ళీ పరమేశ్వరుడికి ఇల్లాలు అవ్వడం కోసం మనకు హిమవంతుడి కడుపును మళ్ళీ జన్మించింది. అది తర్వాత అప్పుడు పార్వతీదేవిగా ఉంది. ఈ తల్లి అంటే పార్వతీదేవి కంటే ముందు జన్మలో ఉన్నటువంటిదే దాక్షాయిని అమ్మవారు. ఆ దాక్షాయిని అమ్మవారి రూపాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, అప్పుడప్పుడు మన స్త్రీమూర్తులు ఏం చేస్తూ ఉంటారంటే, భర్త మాట వినకుండా మా పుట్టింటోళ్ళే కదా వాళ్ళు నన్ను పిలవకపోయినా పర్వాలేదు అని వెళ్తూ ఉంటారు. భర్త మాట వినకుండా పుట్టింటికైనా ఇష్టం వచ్చినట్టు వెళ్ళొద్దు, ఇలాంటి పరాభవాలు జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటి అపకారాలు జరుగుతాయి అని ఈ కథ చెప్పడం కోసమే అక్కడ వెంపలి కొమ్మను పెట్టి అమ్మవారిని, దాక్షాయిని సాక్షాత్తు అమ్మవారిని, పార్వతీదేవి యొక్క ముందు రూపాన్ని అందరూ కూడా పసుపు కుంకుమలు వేసి ప్రార్థించి ధ్యానించి ఇలాంటి స్థితి మీకు రాకుండా ఉండాలి అని చెప్పేటువంటి విధానం ఇందులో ఉందన్నమాట. అందుకని ఆ ఆచారం అక్కడ ఉంది. అందుకని వెంపలి కొమ్మను పెట్టాము, పసుపు కుంకుమ వేసాము, అక్షతలు అమ్మని ప్రార్థించాము, ఆ తర్వాత పెట్టుకొని చక్కగా మనం పాటలు పాడుతూ ఉంటాం అన్నమాట. ఈ పాటలు తప్పకుండా నేర్చుకోవాల్సినవి ఏంటంటే, పురాణ గాథలు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, చారిత్రక ఘట్టాలు ఉంటాయి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు. అంటే ఒక బెస్ట్ న్యూస్ మనం ఏమంటాం ఈ రోజులలో అంటే, జర్నలిస్టులు అంటారు కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందిస్తారు కదా. ఒక్క బతుకమ్మ పండుగ వస్తే చాలు గత సంవత్సర కాలంలో జరిగిన అనేక అంశాలు అక్కడ వస్తాయన్నమాట. అంటే అప్పటికే మన వాళ్ళంతా కూడా చక్కగా ఒక ఇన్సిడెంట్ అయింది అంటే ఆ ఒక పాట కట్టేస్తారు. ఈ పాట బతుకమ్మ రూపంలో మొదటి బతుకమ్మ, అంటే వాళ్ళు ఆ సంవత్సరం అయినటువంటి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆ బతుకమ్మ పాటలో పాడతారనమాట, బతుకమ్మ ఆటలో పాడతారనమాట. ఇవన్నీ ఎందుకు అంటే, ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి అని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నమే బతుకమ్మలో మనం ఆడేటువంటి విధి విధానం. సరే, ఆడతారు, పాడుతారు కదా. మరి ఆడిన తర్వాత, పాడిన తర్వాత ఈ బతుకమ్మలను ఏం చేస్తారు అంటే, తప్పనిసరిగా నిమజ్జనం చేస్తారు. నిమజ్జనము అంటే నీళ్ళల్లో వదులుతారు. ఏ నీళ్ళల్లో? మన దగ్గర ఉన్నటువంటి కుంట ఉందా, చెరువు ఉందా, వాగుందా, వంకుందా, ఎక్కడ ఏది ఉంటే ఆ జలంలో అమ్మని వదులుతారు. అంటే ప్రకృతిలో వికసించిన ఈ పుష్పాలని, ప్రకృతిలో ఒక భాగమైనటువంటి, అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ జలంలో మనం వదులుతూ ఉన్నాం. ప్రకృతి అంతా కూడా పరమాత్మతత్వమే అని చెప్తున్నాం. అంతేనా అంటే అంతేకాదు. ఆ చెరువులు కానీ, ఆ కుంటలు కానీ ఓనాటి కాలంలో వ్యావసాయిక దేశమైనటువంటి ఈ భారతదేశంలో సాగునీరుకి, తాగునీరుకి ముఖ్యమైనటువంటి ఆధారం ఆ నీరు. ఆ నీళ్ళల్లో ఇవి వేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందులో ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలన్నీ కూడా, ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీళ్ళలోకి దిగుతాయి. దానివల్ల మంచి చక్కటి పంటలు పండుతాయి సాగునీరుకు వెళ్తే. తాగునీరుకైతే ఆరోగ్యతత్వం వృద్ధి చెందుతుంది. అందుకని ఆరోగ్యతత్వం వృద్ధి చెందుతూ ఆ పంటలకి చక్కగా, ఈరోజు మళ్ళీ మనం అందరం కూడా ఆర్గానిక్ ఫుడ్ అని ఏదో చేస్తున్నాం కదా. ఈ ఆర్గానిక్ ఫుడ్ మనకు ప్రత్యేకించి లేదు. ఈ కెమికల్స్, ఈ రెవల్యూషన్స్ ఏవి రాకముందు చక్కగా మన దగ్గర ఉన్నటువంటి మన ఔషధీ గుణాలతో ఆరోగ్యతత్వం ఓ పండుగలో కలుపుకొని పెట్టుకున్నాం. అలాంటి ఆరోగ్యతత్వానికి సంబంధించినటువంటి విశేషం కూడా అందులో ఉందన్నమాట. ఇవన్నీ కలిసి మనకేంటి, చక్కటి పంట పండేది, చక్కటి ఆరోగ్యం సిద్ధించేది. అంతేకాదు, మనం ఆడుతున్నప్పుడు ఆరోగ్య సిద్ధాంతం ఉంది, పాడుతున్నప్పుడు ఆరోగ్య సిద్ధాంతం ఉంది, భక్తి భావన ఉంది. అంతేకాదు, ఎవరెవరు ఆడుతున్నారు, ఇక్కడ సమాజంలో ఉన్న అందరినీ ఒక్కచోట చేర్చి కలిపి నిలుపుతుంది కదా. అందుకని అందరం సంఘటితంగా ఉండాలి, సంఘటనగా ఉండాలి. ఒక సంఘటనా శక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంటే మనందరం కలిసి ఉంటే ఉండేటువంటి భావం ఏంటో చెప్తుందనమాట. అందుకని బతుకమ్మ పండుగ అంటే ఏదో ఊరికే ఆషామాషిగా కొత్త బట్టలు వేసుకున్నాం, 4 గాజులు వేసుకున్నాం, ఎక్కడో చూసాము, అక్కడెక్కడో. ఇంకా ఈ రోజులలో ఆన్లైన్ బతుకమ్మలు కూడా దొరుకుతున్నాయంట. ఈ ఆన్లైన్ బతుకమ్మలు తెచ్చి అస్సలు ఆడకండి. ఆన్లైన్ పాటలు, ఆన్లైన్ బతుకమ్మలు, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి, నిజంగా మేము తెలంగాణలో పుట్టాం, తెలంగాణలో పెరిగాం, మా తాత ముత్తాతలు
సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాం, ఇది మా అస్తిత్వం, ఇది ఇప్పుడు మా రాష్ట్ర పండగ. ఇన్ని చెప్పే మేధావులందరికీ కూడా ఒకటే మనం ఏంటంటే, ఇన్ని చెప్పిన వాళ్ళు తప్పనిసరిగా పండగ వస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట నేర్చుకోండి, లేకపోతే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా మీరు పాటను కట్టండి. ఈరోజు ఇంకా మనకు తెలివి ఎక్కువ ఉంది కాబట్టి చక్కగా గీనింగులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ రోజు కట్టిన జానపద బాణీలో ఉన్నా సరే, లేదు మనకి నచ్చిన దాంట్లో, కాకపోతే ఏంటంటే మనం ఏదన్నా సరే దానికి ఒక లయ ఉంది, ఒక తూగు ఉంది. ఆ లయ తూగు కలిసేలాగా ఓ పాట కట్టాలి. ఒక పాట అంటే అందులో హృదయం ద్రవించే తీరు ఉంది. ఎన్నో కష్టాలు ఉన్నాయి, అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటుంది. మనకు ఒక పాట తెలుస్తుంది, ఇద్దరెక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికిచ్చారు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో. వాళ్ళకి ఎప్పుడు కూడా అక్క చెల్లెలకి అన్న తమ్ముడు ఎవరైనా, ఆ రోజులలో అయితే 5-6 ఉండేవాళ్ళు. ఈ రోజులలో అన్న ఒకడు ఉన్నాడో లేదో తెలియదు, ఉంటాడో లేదో తెలియదు. ఎందుకంటే అందరం ఒక్కొక్కరమే కదా, ఆ ఒక్కరికి మరి ఇంకొకడు ఉన్నాడో లేదు. కానీ ఆ రోజులలో 7 అక్క చెల్లెలున్నా, 2 అక్క చెల్లెలున్నా అన్న అయితే ఒకడు ఉంటాడు, అన్నో తమ్ముడో ఉంటాడు. వాడు అప్పుడప్పుడు చెల్లి దగ్గరికో అక్క దగ్గరికో వెళ్ళాలి. ఇది రక్త సంబంధం యొక్క గొప్పతనం, మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత. నాన్న లేకపోతే నాన్నంతటి వాడు అన్న అనేటువంటి భావన. ఈ అన్న అనేవాడు ఈ పండగ వచ్చిందంటే ఉన్నవాడైతే చీర సారే పెట్టేవాడు, లేనివాడైతే కనీసం చెల్లెలకి పసుపు కుంకుమ గాజులు మాత్రం వేయించేవాడు. ఈ పండుగలో ఎప్పుడు అంటే ఈ బంధం ఎప్పటికీ కూడా, ఈ రక్త సంబంధం ఎప్పటికీ ఎల్లకాలం ఉండేలాగా, కొన్ని తరాల వరకు కూడా అనుబంధం ఉండేలాగా ఉండేదనమాట. అందుకనే అప్పట్లో మేనమామల ముందున్నటువంటి వరుసలో కూడా వరుసలు కలిపి మనం ఆ అనుబంధాలు ఉండేవి. అలాంటి ఆత్మీయమైనటువంటి బంధాలను కలిపి నిలిపే పండగ బతుకమ్మ పండగ. అందరినీ ఒకటిగా చేసి సంఘటితంగా ఉంచే పండగ బతుకమ్మ పండగ. మరి ఇలాంటి బతుకమ్మ పండుగలో మనం ఎన్ని చెప్పుకున్నా ఒక్కటి పండగ అనగానే అందరికీ ఆనందంతో పాటు మనకున్నటువంటి అసలు సిసలైన పండగ తత్వాన్ని వదలొద్దు. పండగను పండగలాగే చేసుకోవాలి. మన పూర్వీకులు చెప్పిన మూలాల్లో ఉన్న అసలు సిసలైన పద్ధతినే పాటించాలి. అదే నిజమైన పండగగా చెప్పుకుందాం. నమస్తే.